హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహమ్మద్. ఈరోజు ప్రస్తుతం మనం ఉన్నాము నడిబంక దగ్గర. నడిబంక నుంచి మనకు పీటీసీ ఫ్లైఓవర్ రైల్వే గేట్ ఉంది కదా, అక్కడి వరకు ఫ్లైఓవర్ వర్క్ ఎలా జరుగుతుందో నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేటు మీకు వరకు చేరుతుంది. ఓకేనా? ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. చెల్లో, మనం ఇప్పుడు నడిబంక నుంచి వెళ్తున్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు కళ్యాణదుర్గం రోడ్లో ఎంత వరస్ట్గా ఉందో సిచ్యువేషను. సో చాలా ఘోరంగా అయితే ఉంది. ఇక్కడ అంతా డ్రైనేజ్ వాటర్ గుంత తీసి పెట్టారు, పైప్ లైన్ వేసి. ఎవర్రా అమ్మాయి? మనకు రోడ్డు వరకు చేసింటే బాగుండిందో, పోయేకి చాలా ఇబ్బందిగా ఉంది చాలా మందికి. చూడండి ఎలా అవుతున్నాయి వాహనాలు. సో అందరికీ చాలా ఇబ్బందిగా అయితే ఉంది ఈ రూట్ అంతా. సో ఇక్కడ నుంచి మళ్ళీ బళ్ళారి బైపాస్ అలాగే నడిబంక రూట్ స్టార్ట్ అవుతుందండి. రోడ్ పైన అంతా షాపింగ్ అంతా పోవడంతో అందరూ దుకాణాలు అయితే పెట్టుకున్నారు, చిరు వ్యాపారులు. ఇక్కడ ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉంటుందండి. ఇది ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకు కొత్తగా కట్టారండి. ఇక్కడ గంగమ్మ దేవులను చూసారా, సో దాన్ని కూడా తీసేస్తారని చెప్పారు. ఇది వచ్చేసి 5వ రోడ్డు, మోర్ షాపింగ్ మాల్. సో ఇక్కడ కూడా రోడ్డు మీద అంతా చిరు వ్యాపారులు అయితే వ్యాపారం చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు 4వ రోడ్లో ఉన్నాము. 4వ రోడ్ నుంచి మనము టవర్ క్లాక్ ఫ్లైఓవర్, పీటీసీ ఫ్లైఓవర్ పైకి వెళ్దాము. పైన ఎలా ఉండి చూపిస్తాము. సో ఇక్కడ నుంచి రోడ్ అయితే మొత్తము మనకు పైన దాదాపు ఆల్మోస్ట్ వేసేసారు. డబుల్ రోడ్ వేసేసారు. ఇటు పక్క 2 లైన్లు, అటు పక్క 2 లైన్లు. ఇక్కడ చూసారా మీరు, కరెంట్ పోల్కి సంబంధించి మొత్తం సిగ్నల్ వ్యవస్థ అక్కడే. కరెంట్ పోల్ కూడా నాటారు, చూడొచ్చు మీరు ఎంత హైట్లో ఉన్నాయో. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే నాటారు. సో ఇదంతా సర్వీస్ రోడ్డు. ఇక్కడ నుంచి మనకు ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది పైకి. సో పైన చాలా అద్భుతంగా అయితే ఉందండి. 2 వైపులా పెయింట్స్ అయితే వేశారు, బ్లాక్ అలాగే వైట్. సో చాలామంది జనాలు అయితే నడుచుకుంటూ పోతున్నారు పైకి, బ్రిడ్జ్ పైకి ఎలా ఉంటుందని చెప్పేసి. సో పొద్దున సాయంత్రము అలా వాకింగ్ సరదాగా వెళ్తూ ఉంటారు పైకి. కానీ ఇక్కడ ఫుట్పాత్ వస్తే బాగుండింది, ఫుట్పాత్ లేదనేది నా బాధ. మరి పెడతారేమో చూడాలి. ఇవన్నీ లైటింగ్ పోల్స్ అన్నమాట, చాలా బాగా పెట్టారు. ముందే మనకు ఫ్లైఓవర్ స్టార్ట్ కాకముందే కరెంటు సంబంధించి కనెక్షన్ అయితే ఇస్తున్నారు. సో మంచి విషయము, చాలా బాగుంటుంది. ఇదంతా ఫస్ట్ రోడ్ అండి, మీకు మనకు రైల్వే స్టేషన్ దగ్గర అన్నమాట. అలాగే శివాలయం ఉంది ఇక్కడ. సో ఇదంతా కూడా మనకు పైన ఫ్లైఓవర్ పైన ఇలా ఉంటుంది చూడండి. ఇంకా పనులు చేస్తున్నారు ఇక్కడ. సో ఇదంతా చూడొచ్చు మీరు. పైన పిల్లర్స్ పైన గడ్డస్ అయితే పెట్టారు. సో ఈ 2 జాయింట్స్ అయితే ఇంకా బాకీ ఉన్నాయి. సో పనులు అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. రాత్రి పగలు శ్రమించి అయితే పని చేస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు టవర్ క్లాక్ దగ్గర కూడా చాలా పనులు చేస్తున్నారు. సో ఇదంతా పైన స్లాబ్ అయితే వేశారండి. ఇది మనకి ఇది రెడీ అవుతుంది ఈ భాగము. 2వ ఫ్లైఓవర్ కూడా పనులు అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. పైన అయితే స్లాబ్ కోసం అని చెప్పేసి కడ్డీలు పెట్టి రెడీ చేస్తూ ఉన్నారు, స్లాబ్ వేసేదానికోసము. సో ఇదంతా ఇక్కడ వరకు స్లాబ్ అయితే రెడీ అయింది. మనకు పీటీసీ ఫ్లైఓవర్, పీటీసీ గ్రౌండ్ స్ట్రైట్ వరకు ఫ్లైఓవర్ అయితే రెడీ అయింది. సో పైన అయితే ఎంత కడ్డీలు వర్క్ చేస్తున్నారు స్లాబ్ కోసము. పైన స్లాబ్ కూడా వేస్తున్నారు. అలాగే కింద డ్రైనేజ్ పనులు కూడా ఆల్మోస్ట్ జరిగిపోయాయి. సో కొంచెం పెండింగ్ ఉన్నాయి. డ్రైనేజ్ పనులు అయితే చేస్తున్నారు చకచక. సో చాలా బాగుంది. ఇక్కడ మనకు ఈ నెల చివరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లైఓవర్ అనేది పైన రాకపోకలు కొనసాగించాలని ఎమ్మెల్యే గారు కానివ్వండి, రైల్వే డిపార్ట్మెంట్ కానివ్వండి, రోడ్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి పట్టుదలతో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల చివరి ఆఖరికల్లా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఫ్లైఓవర్ని స్టార్ట్ చేసేకి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రజలకు అందించేకి, రవాణా మార్గంకి. సో పైన చూడండి, మీకు పైన ఎలా ఉందో. సో అక్కడ పనులు అయితే చేస్తూ ఉన్నారు కదా. మనము సెకండ్ ఫ్లైఓవర్ పైన ఎంతవరకు పనులు అయితే జరిగాయో చూద్దాము. సో పైనుంచి మనం కిందికి వెళ్ళాలంటే న్యూట్రల్ చేసేస్తే చాలు, బండి సర్రని వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి తొక్కాల్సిన వరకు లేదు, సర్రని వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఫ్లైఓవర్ అండి. పైన రోడ్ ఎలా ఉందో చూడండి, మీకు ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉంది. పాత బ్రిడ్జ్ అంత బాగలేకుండే, చాలా గుంతలు అలా ఉండే. ఇది కొత్తగా కాబట్టి అలాగే ఉంటుంది. మనకు సెకండ్ ఫ్లైఓవర్ పైన వర్క్ ఎలా జరుగుతుందో చూపిస్తాము.
సో ఇది ఫస్ట్ కదా, ఇది మనకు రెడీ అయ్యేది. ఇది చూడండి ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. సో సర్వీస్ రోడ్ కోసం చెప్పి కంకర అయితే వేశారు. కంకర వేసి అలాగే వీటిపైన రోడ్ అయితే తొందరలో వేస్తారండి. అటుపక్క సైడ్ వాళ్ళంతా చేస్తూ ఉన్నారు, సైడ్ వాళ్ళకి సంబంధించి. సో దీంతో ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్ ఇక్కడితో ముగించి పైన ఫ్లైఓవర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం చూద్దాము. సో రెండు పక్కలు కూడా సైడ్ వాళ్ళు అయితే కట్టారు. కింద మనకు స్లాబ్కి సంబంధించి వేశారు కదా. సో దీనిపైన మార్పులింగ్ షీట్ వేసి అలాగే తార్ రోడ్ అయితే వేస్తారు. సో ఇక్కడ మీరంతా చూసినట్లయితే ఈ పిల్లలు ఆడుకుంటారు, చేస్తూ ఉంటారు పని పాపం. సో ఇక్కడంతా గ్యాస్ కటింగ్తో గ్యాస్ వెల్డింగ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో ఇదంతా రెండు స్లాబ్కు మధ్యలో జాయింట్ అనమాట ఇది. సో ఇక్కడ చూడొచ్చు, కుడివైపునంతా పీటీసీ కాలేజ్ గ్రౌండ్. సో ఇక్కడంతా కాంక్రీట్ కోసం అని చెప్పి సైడ్ వాళ్ళు కడుతున్నారు. సో ఈ పైన ఇంకా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు, మనకు తొందరగా రెడీ అవుతుంది ఇది కూడా. ఇంకో విషయం ఏంటంటే ఇలా గ్రౌండ్ పక్కనే మనకు ఫ్లైఓవర్ ఉండడంతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది చూసేదానికి కూడా. గ్రౌండ్ అయితే ఖాళీగా ఉంది. సో పైన అయితే ఇంకా కడ్డీలు వర్క్ చేస్తూ ఉన్నారు, మీకు చూడొచ్చు. ఇదంతా ఫస్ట్ రోడ్ దగ్గర నుంచి మనము ఇదంతా క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక్కడంతా వర్క్ చేస్తూ ఉన్నాం అన్నమాట. చూద్దాం మనం ఎలా ఉందో ఇదంతా. ఇక్కడ వచ్చేసి సైడ్ వాళ్ళకి సంబంధించి కడ్డీలు అయితే పెట్టారు. సో దీని మీద కాంక్రీట్ వేస్తారు. సో ఇదంతా కడ్డీలు అనమాట. సో అన్నగారు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ. సో రాత్రి కూడా ఇక్కడ స్లాబ్ సంబంధించి కాంక్రీట్ అయితే వేశారండి. సో ఇవన్నీ మనకు ఐరన్ రాడ్స్ అనమాట, స్లాబ్కు ఉపయోగిస్తారు. మనం ఫ్లైఓవర్ అంచు వరకు వచ్చేసామండి ఇప్పుడు, రైల్వే గేట్ యువతలకి. సో ఇదంతా పనిచేస్తూ ఉన్నామన్నమాట అన్నగారు. సో ఇక్కడ నడవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. చూద్దాం, ఇక్కడ చెక్కలు అయితే వేశారు స్లాబ్ కోసం అని చెప్పేసి. ఇది గడ్డర్ చూడండి ఎంత జంపు పెట్టారో ఇక్కడ నుంచి. మనం ఒకసారి కొంచెం నడుగుదాం ఎలా ఉంటుందో. సో ఇవన్నీ చెక్కలు పెట్టారనమాట ఇక్కడ. ఇక్కడ కొంచెం నడవాలంటే కొంచెం భయంగానే ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. సో అంతా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడెక్కడి నుంచో వచ్చి ఉపాధి కోసం అని చెప్పి ఈ ఫ్లైఓవర్ మీద అయితే పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు ఒక శబాష్ చెప్పచ్చు. పక్కన పీటీసీ కాలేజ్ గ్రౌండ్, ఇదైతే మనకు ఫ్లైఓవర్ పైన ఇది చివరి పిల్లర్ అని చెప్పుకోవచ్చు మనం ఫస్ట్ రోడ్లో. ఇటు పక్క అంతా మనకు ఉండేది ఫస్ట్ రోడ్. ఇవి చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం ఇలా నేను వస్తున్నాను ఫ్లైఓవర్ పైకి, ఇటు పైకి అంటే మనకు రైల్వే గేట్ పైకి. సో ఇవన్నీ మొన్న కొత్తగా జాయిన్ చేశారు ఇవన్నీ పిల్లర్స్. అటుపక్క మనకు సర్వీస్ రోడ్కి సంబంధించి ఆ బిల్డింగ్స్ అయితే కొన్ని పోతాయి అని చెప్పినాం కదా, అది ఇంకా పనులు అయితే మొదలు పెట్టలేదు, తొందరలో మొదలు పెట్టారు. ఇవి అయితే చాలా బాగుంది. మనకు అక్కడి నుంచి ఇన్నాళ్ళు చూసేవాళ్ళం, కానీ ఇదంతా రెడీ అవుతూ ఉంది. ఇదంతా మీరు చూడొచ్చు, ఇదంతా పనులు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా చూస్తే మీకు 12 o'clock నుంచి పనులు అయితే చేస్తూ ఉన్నారు. సో నిర్విరామంగా పనులు అయితే చేస్తూ ఉన్నారు రాత్రి పగలు. తొందరగా టైం దగ్గర పడింది కదా మనకు ఫ్లైఓవర్కి పూర్తి అయ్యేకి, అందుకని చెప్పేసి తొందరగా అయితే పనులు అయితే చేస్తూ ఉన్నారు. సో చాలా మంచి విషయం ఇదైతే. సో ఇక్కడ నేను జారిపోతున్నాను, కొంచెం భయంగానే ఉంది నడవాలంటే. అది కాకుండా ఈ గోప్రో వ్యూలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, సో చూసి నడవాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు కూడా ఇందులో మెన్షన్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి, అలాగే ఏదైనా విషయం గురించి చెప్పాలనుకుంటే ఈ 12 o'clock సంబంధించి మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే ఇస్తాను ఈ 12 o'clock గురించి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో ఇద్దరితో సమాప్తం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమా.